ఇక నా చామ్ని ఎవ్వరూ ఆపలేర్రా. నువ్వు నిరపరాధి అని తేలుతుందిరా. నీకు ఈ కష్టం ఇంకోసారి రాదు. చామంతి ఏదో గెలిపించేస్తుందన్నా హోప్తో ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. నేనిప్పుడు చూపించే సాక్ష్యానికి నువ్వు తప్పించుకునే ఆధారమే నీకుండదు ప్రేమ్. నన్ను పెళ్లి చేసుకోవటం తప్ప నీకు వేరే దారి ఉండొచ్చాడు. కూర్చోండి. ఇదిగోండి సార్. సాక్ష్యం తీసుకొస్తున్నారుగా ధర్మేంద్ర, తెచ్చారా? ఉంది యువర్ ఆనర్. ప్రొసీడ్. నిషా నిషా నిషా. ప్రేమ్ ప్రేమ్ ప్రేమ్. ఇదేదో చూపించబోయేది. రక్తి కట్టడం కోసం స్టార్టింగే ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసిందిగా. చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యివే, నేను చూస్తాను. నిషా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, కంట్రోల్ అమ్మా. యువర్ ఆనర్, కానీ ఇల్లే సాక్ష్యం అనుకునే వాళ్ళున్నారు. కావు కదా యువర్ ఆనర్? చూడమ్మా నిషా, కోర్టుకు కావాల్సింది కన్నీళ్లు కాదు, ఆ కన్నీళ్లకు కారణమైన సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం ఉందా లేదా? యువర్ ఆనర్, ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి రాకూడదని నేను కోరుకునేదాన్ని. నాకే వచ్చేసరికి దిగమిగ్గుకుందామన్నా దుఃఖం ఆగట్లేదు. నేను ఎంతో పద్ధతిగా పెరిగిన దాన్ని, ఎన్నో ఆశయాలతో జీవిస్తున్న దాన్ని, మన సంప్రదాయాల్ని గౌరవించేదాన్ని. ఇందులో ఏ ఒక్కటే నిజం లేదు. అటువంటి నన్ను ఈ ప్రేమ్ పాడు చేసి ఏం చేయలేదని చెప్తున్నాడు. ఎంత అన్యాయం యువర్ ఆనర్. హే, ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. లాస్ట్ హియరింగ్లోనే వీరిది అంతా కట్టుకదా అని తేలిపోయింది. మళ్ళీ ఆ పాటే పాడుతున్నారు. యువర్ ఆనర్, ప్రేమ్ నన్ను మోసం చేసింది తట్టుకోలేక నా జీవితాన్ని కాపాడుకోవడం కోసం 2 రాంగ్ సాక్ష్యాల్ని తెచ్చాను. అది తప్ప ఇంకేం చేయను. తనలా ఎదురు తిరిగాక. కానీ నా మీద అఘాయిత్యం జరిగిందన్నది అబద్ధం కాదు యువర్ ఆనర్, అబద్ధం కాదు. మాకు ఎంగేజ్మెంట్ జరిగిందన్నది అబద్ధం కాదు. తర్వాత నన్ను పెళ్లి చేసుకోవటానికే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చాడు. నేనంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేసేవాడు. ఏదైనా పార్టీ అన్న పెట్టి కాస్త కలుస్తూ ఉంటే దగ్గరవుతామని ఆ రోజు ఆ పార్టీ పెట్టాను యువర్ ఆనర్. వచ్చాడు, నాతో బాగున్నాడు, నా చేత వద్దన్నా డ్రింక్ తాగించాడు. నేనా మత్తులో ఉండగా మీరే చూడండి యువర్ ఆనర్.
మనం యాక్టింగ్ చేస్తే ఎవరైనా నమ్మాల్సిందే. ఇంకా జడ్జి గారెంత? యువర్ ఆనర్, చూశారుగా ఎవిడెన్స్. నా క్లయింట్ మీద ఈ పెద్ద మనిషి అఘాయిత్యం చేయలేదు అంటున్నాడు. గంట తర్వాత వచ్చాడు. అఘాయిత్యం ఈ మచ్చలేని మనిషి చేయలేదా? నిషా జీవితం మీద మచ్చ వేయలేదా? వాట్ ప్రేమ్? మీ కామవాంఛ తీర్చుకోవడానికే కదా ఈ అమ్మాయిని తీసుకువెళ్లారు. ఏం కాలేదు అంటున్నారు? ప్రెగ్నెంట్ అయ్యాక సంబంధం లేదని ఎలా చెప్తున్నారు? యువర్ ఆనర్, నిషా ఆ రోజు మత్తులో లేవలేని పరిస్థితిలో తనని గదికి తీసుకెళ్ళి పడుకోబెడదామనే తీసుకెళ్ళాను. రూమ్లో పడుకోబెట్టి వెంటనే వచ్చేశాను. అంతేకాని నేను నిషా చేత బలవంతంగా డ్రింక్ తాగించలేదు. నిషానే ఒళ్ళు తెలియకుండా తాగేసింది. అవును యువర్ ఆనర్, ప్రేమ్ గారు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినట్టు చూపిస్తున్న టైం కూడా కరెక్ట్ కాదు. ఎడిట్ చేసి పెట్టారు. అవును. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్ష్యం అడుగుతున్నారు, చూపిస్తే సెట్ చేసామంటున్నారు. ఆడపిల్ల జీవితం అంటే జోక్ అయిపోయింది వీళ్ళకి. ఆబ్జెక్షన్ మై లార్డ్. నేను ఆడపిల్లని. అంత మాత్రాన అన్యాయంగా ఒకరిని ఇరికించాలని చూసేది కరెక్ట్ కాదు కదా యువర్ ఆనర్. కాదని మీరెలా అంటారు డిఫెన్స్ లాయర్ గారు? రేయ్, నేను మినిస్టర్ని. తగ్గొచ్చి నువ్వు అడిగింది ఇస్తున్నానంటే దానికి కారణం నా కూతురు పరువుకు సంబంధించింది కాబట్టి. ఇది నువ్వు ఇచ్చావు, నేను డబ్బులు ఇస్తున్నాను. దీంతో క్లోజ్. ఇంకా పొడిగించాలని చూసావంటే నాలో మరో రూపాన్ని చూస్తావు. లేదు సార్, పొరపాటును కూడా చూడను. మ్మ్. నిజం కాదు కాబట్టి. కోర్టుకు కావాల్సింది మాటలు కాదమ్మా, సాక్ష్యాలు. సాక్ష్యం ఉంది యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. భరత్,